ఎరువు ఊరితే రాయి కూడా తరుగుతుంది. ఒక చిన్న గ్రామంలో మణికందన్ అనే బాలుడు నివసించేవాడు. అతడు తెలివైనవాడే కాని ఏ పని అయినా వెంటనే ఫలితం కనిపించకపోతే మధ్యలోనే వదిలేసే అలవాటు అతనికి ఉండేది. పాఠశాలలో ఉపాధ్యాయుడు ప్రతిరోజూ కొద్దిగా సాధన చేస్తే గొప్ప విజయం సాధించవచ్చని చెప్పేవాడు. కాని మణికందన్ ఆ మాటలను అంతగా పట్టించుకోలేదు. ఒకరోజు పాఠశాలలో చిత్రలేఖన పోటీ నిర్వహిస్తామని ప్రకటించారు. పెద్ద బహుమతి ఉంటుందని తెలిసిన వెంటనే మణికందన్కు పాల్గొనాలనే కోరిక కలిగింది. కాని ఒకే రోజులో ఇంత అందంగా చిత్రాలు వేయడం నాకు కుదరదు అని నిరాశపడ్డాడు. ఆ సాయంత్రం అతని తాత ఇంటి ముందు ఉన్న ఒక పెద్ద రాయిని చూపిస్తూ దానిపై వరుసగా నడిచే చీమలను గమనించమన్నాడు. ఈ రాయి ఒక్క రోజులోనే తరిగిపోయిందా అని తాత అడిగాడు. మణికందన్ తల ఊపాడు. తాత చిరునవ్వుతో, చిన్న చిన్న ప్రయత్నాలు నిరంతరం కొనసాగితే రాయి కూడా తరుగుతుంది. అదే ఈ నానుడి అర్థం అని చెప్పాడు. ఆ రోజు నుంచి మణికందన్ ప్రతిరోజూ కొద్దిగా చిత్రలేఖన సాధన చేయసాగాడు. రోజులు గడిచే కొద్దీ అతని చిత్రాల్లో గొప్ప మార్పు కనిపించింది. పోటీ రోజు అతడు అద్భుతమైన చిత్రాన్ని వేసి అందరి ప్రశంసలు పొందాడు. నీతి: చిన్న ప్రయత్నాలు నిరంతరం చేస్తే గొప్ప విజయం తప్పక వస్తుంది.